హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై సెషన్. ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన టార్గెట్ క్వాలిఫై. ఈ క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై మార్క్స్ రావాలని మనం చక్ర వ్యూహంతో పాటు మీ ముందుకు రావడం జరిగింది. ఈ వ్యూహం ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఛేదించి ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి ఉత్తీర్ణత అవడమే మనకు మొదటి లక్షణం. అయితే ఈ మొదటి లక్షణంలో మరి క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తుంది, గతంలో ఏ రూపంలో క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఆ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, రాబోయే రోజులు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఎగ్జాక్ట్ ఆన్సర్ వేయాలి, వీటి గురించి మనం పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు అలా కల్పించిన తర్వాత అవగాహన కల్పించిన తర్వాత ఒక ఆస్పిరెంట్ ఏం చేస్తారంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అయితే కంటెంట్ అనేది రేపటి రోజులో ఈజీగా మార్క్స్ గెయిన్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మార్క్స్ గెయిన్ చేసి క్వాలిఫై అయ్యే అవకాశం. అయితే మనం ఈ టార్గెట్ అనుకున్న 15 days, ఈ 15 daysలో ఇదే విధానంగా మనం చదివితే క్లియర్గా మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అయితే బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, please do like and subscribe my channel PR Exams Adda. ఈ PR Exams Addaలో మనం కంప్లీట్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినవే మొత్తం అప్డేట్ అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అయ్యేలా, అర్థమయ్యేలా, ప్రతి ఒక్క పర్సన్ క్వాలిఫై అయ్యేలా మనం ఒక టార్గెట్ వేసుకున్నాం. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. మరి ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్ 2, పార్ట్ 1 ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ పార్ట్ 2 ఏంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్కి సంబంధించినటువంటి విషయాలు క్లియర్గా మనం గత వీడియోలో మాట్లాడాము. మరి ఈ వీడియోలో యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. కాబట్టి ఈ మేజర్ పార్ట్ గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్నాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ అండ్ బిఫోర్ గోయింగ్ టు లెర్నింగ్, ఇక్కడ చూడండి పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్, దీనికి 99 రూపీస్కి మనం కోర్స్ అందిస్తున్నాం. ఎంతమ్మా? 99 రూపీస్కే. ఈ 99 1 month వ్యాలిడిటీతో పాటు మనం ఇస్తున్నాం. దీనిలో లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, ఫ్రీ మెటీరియల్, 30,000 బిట్స్ అయితే మేము అందిస్తున్నాం. సో పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ ఎక్కడ ఉంది చూడండి, పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే దాంట్లో కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది ఈ అకాడమీలో. సో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా, పిఆర్ అకాడమీ బోత్ ఆర్ ది సేమ్. ఓకేనా? సో కాబట్టి ఈ దీంట్లో మనం కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం. సో మీరు కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుంది. మన ఒక లక్ష్యం ఇక్కడ యాడ్వర్బ్. ఫస్ట్ మనం ఏంటంటే యాడ్వర్బ్ గురించి తెలుసుకుంటాం. వాట్ ఈజ్ అన్ యాడ్వర్బ్? అన్ యాడ్వర్బ్ ఇస్ వర్డ్ విచ్ ఇస్ ద మోడిఫైడ్ టు ఏ వర్బ్. దేనికి మోడిఫై చేస్తుంది? దీన్ని మనం షార్ట్కట్గా ఏమంటామంటే మోడిఫైయర్. ఏంటంటారమ్మా? మోడిఫైయర్ అంటారు. దేన్ని మోడిఫై చేస్తుంది? వర్బ్ని మోడిఫై చేస్తుంది. మరి దేన్ని మోడిఫై చేస్తుంది? అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. మరి దేన్ని మోడిఫై చేస్తుంది? అదర్ యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. అదర్ యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. రైట్? వర్బ్ని మోడిఫై చేయాలి, అడ్జెక్టివ్ని మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలి అంటే కొన్ని అక్షరాలు బై ఎడింగ్ సమ్ ప్రిఫిక్సెస్ ఆర్ బై ఎడింగ్ ప్రిఫిక్సెస్ ఆర్ సఫిక్స్ విత్ సమ్ లెటర్. కొన్ని అక్షరాలు కలిపి కొన్ని అక్షరాలు కలిపి ప్రిఫిక్సెస్ కానీ సఫిక్సెస్ రూపంలో కానీ యాడ్ చేస్తే దాన్ని మనం ఏంటంటామంటే యాడ్వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్, బేడ్ అనే ఒక వర్డ్ ఉంది. దీనికి సఫిక్సెస్ ఎల్వై కలిపామనుకోండి, ఎల్వై కలిపాం. వాట్ ద వర్డ్ ఈజ్ బేడ్లీ. సో దెన్ దిస్ వర్డ్ బికమ్స్ ఏ యాడ్వర్బ్ అంటాం. ఇప్పుడు బేడ్ అనేది ఏంటైంది ఇక్కడ? అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్ని మనం ఎలా మార్చాం? యాడ్వర్బ్గా మార్చాం. బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది. ఓకే, బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది. ఈ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, దీనికి ఎల్వై కలపండి, బ్యూటిఫుల్లీ. ఎలా చెప్పొచ్చమ్మా? బ్యూటిఫుల్లీ. సో దిస్ ఇస్ ఎలా ఏదైనా ఒక అది యాడ్వర్బ్ అయినా అయి ఉండాలి, అడ్జెక్టివ్ అయి ఉండాలి, లేదా వర్బ్ అయినా అయి ఉండాలి, లేదా అదర్ యాడ్వర్బ్స్ అయి ఉంటే వాటిని మనం మోడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది బై యాడింగ్ సమ్ లెటర్. అయితే ఓన్లీ ఎల్వై అని చెప్పిన చాలా మంది చెప్తుంటారు ఏంటంటే ఎల్వై ఉన్న పదాలు అన్నీను కూడా యాడ్వర్బ్ అని చెప్తుంటారు. సో దిస్ ఇస్ ద రాంగ్. అన్నీ కాదు, కొన్ని. ఓకే, అన్నీ కాదు, కొన్ని. ఓకే, ఒకవేళ అన్నీ అనే భావనతో మీరు వెళ్ళారనుకోండి చాలా తప్పులు జరుగుతుంటుంది. లవ్లీ అనే వర్డ్ ఉంది, ఇది ఎల్వైతో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యాడ్వర్బ్. ఇది యాడ్వర్బ్ కాదు.
సో ఎలా మనం ఫాలో అయితే మాత్రం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మరి ఎడ్వర్బ్ గురించి మీకు ఇప్పుడు అవగాహన వచ్చింది, ఎడ్వర్బ్ అంటే మీకు అవగాహన వచ్చింది. కానీ ఎడ్వర్బ్లో ఉన్న అనేక రకాల కైండ్స్ ఉన్నాయి. సో ఈ కైండ్స్ని మనం ఏంటంటే అవగాహన పొందిన తర్వాత మనం ఇక్కడ టోటల్గా 15 టైప్స్ ఆఫ్ కైండ్స్ ఉంటాయి. ఎడ్వర్బ్ గురించి 15 కైండ్స్ మీకు తెలుసుకుంటే టోటల్గా ఎడ్వర్బ్లో ఎన్ని కైండ్స్ ఉంటాయన్నా 15 కైండ్స్. ఈ కైండ్స్ తెలుసుకుంటే ఈజీగా. అయితే మనం ఏదైనా ఒక వర్డ్ని చూసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ అనే ఒక తీసుకుందాం. బ్యూటిఫుల్ ఈ వర్డ్ని చూస్తుంది, ఈ వర్డ్ని మనం అడ్జెక్టివ్ రాయవచ్చు, దీన్ని మోడిఫై చేసి యాడ్వర్బ్గా రాయవచ్చు, దీన్ని మోడిఫై చేసి వర్బ్ని రాయవచ్చు, దీన్ని మోడిఫై చేసి వర్బ్ని కూడా రాయవచ్చు. అంటే ఒక దగ్గర వర్బ్గా ఆ వర్డ్ని ఒక దగ్గర వర్బ్గా పనిచేస్తే ఒక దగ్గర యాడ్వర్బ్గా పనిచేస్తుంది, ఒక దగ్గర అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఇంకో దగ్గర ఇట్ యాక్ట్ యాజ్ ఏ నౌన్. ఒక దగ్గర నౌన్గా, ఒక దగ్గర వర్బ్గా, సారీ ఎక్కడ నౌన్ రాయలేదు, ఎక్కడ ఒక దగ్గర నౌన్గా, ఒక దగ్గర వర్బ్గా, ఒక దగ్గర యాడ్వర్బ్గా, అడ్జెక్టివ్. ఎలా వర్క్ చేస్తుంది? బికాజ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది వర్డ్. బికాజ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది వర్డ్. ఏదైనా ఒక వర్డ్ చూడండి, ఇక్కడ హూ అనే ఒక వర్డ్ తీసుకుంటాం. ఈ హూ అనే వర్డ్ సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్రొనౌన్, సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ యాడ్వర్బ్ కదా. సారీ సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ అడ్జెక్టివ్. మరి ఏ సందర్భంలో అది హూ అనేది యాడ్వర్బ్ అవుతుంది, ఏ సందర్భంలో అడ్జెక్టివ్ అవుతుంది, ఏ సందర్భంలో ప్రొనౌన్ అవుతుంది, దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే అన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ షార్ట్ కట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యాడ్వర్బ్లో టోటల్గా ఎన్ని కైండ్స్ ఉన్నాయని చెప్పాము? యాడ్వర్బ్లో టోటల్గా 15 కైండ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ 15 కైండ్స్లో వాట్ ఆర్ దే? adverb of time, adverb of place, adverb of manner, adverb of degree and quantity, adverb of number, adverb of frequency, adverb of affirmation, adverb of manner, adverb of affirmation, adverb of negation, adverb of reason, adverb of condition, adverb of contrast, adverb of interrogative adverb, relative adverb, two forms adverb, అలాగే comparison adverb, exclamatory adverb. These are the. So total గా ఇక్కడ ఉంటాయి చూడండి. adverb time, place, manner, number and degree and quantity, affirmation, negation and reason, condition, contrast adverb, ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్, రిలేటివ్ యాడ్వర్బ్, టూ ఫార్మ్స్ యాడ్వర్బ్, కంపారిటివ్ యాడ్వర్బ్, ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్. సో టోటల్గా ఎక్కడ ఉన్నటువంటి మరి ఏదైనా ఒక వర్డ్ని చూసినా పర్టికులర్గా యాడ్వర్బ్, ఇక్కడ మనకి యాడ్వర్బ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది మనం తెలుసుకోవాలి. ఇక్కడ యాడ్వర్బ్లో ఫస్ట్ యాడ్వర్బ్ అంటే ఏంటి డెఫినేషన్ గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, దీని యొక్క కైండ్స్ యొక్క డెఫినేషన్ గురించి అడగడం జరుగుతుంది, నెక్స్ట్ డిఫరెన్స్ గురించి అడగడం జరుగుతుంది, నెక్స్ట్ దీంట్లో వచ్చిన కీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పదాలను ఇచ్చి అది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ అని అడగడం జరుగుతుంది. ఇలా 4 విధాలుగా అడగడం జరుగుతుంది. ఇంకొక ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్, అది కామన్ ఎర్రర్లో లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగడం జరుగుతుంది. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగితే ప్రతి ఒక్కరు ఈజీగా రాయగలుగుతారు, కానీ ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగడం జరుగుతుంది. అటువంటిప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ క్లియర్గా క్విక్ రివిజన్ రూపంలో నేను నేర్పిస్తాను చూడండి. యాడ్వర్బ్ ఆఫ్ టైం అన్నాం అంటే విచ్ వర్డ్ షోస్ ది టైమ్ వెన్ అన్ యాక్షన్ ఇస్ డన్, అంటే టైంకి సంబంధించిన పదాలన్నీ అంటారు. మరి ప్లేస్ అంటే లొకేషన్కి, ప్లేస్కి సంబంధించిన పదాలు, వేర్ అన్ యాక్షన్ ఇస్ డన్. మేనర్ అంటే హౌ, ప్రవర్తనకి సంబంధించిన పదాలు. యాడ్వర్బ్ ఆఫ్ నంబర్ అంటే నంబర్ హౌ, ఓకే హౌ మెనీ అంటాం. యాడ్వర్బ్ డిగ్రీ అండ్ క్వాంటిటీ పరిమాణాన్ని చూపించిన పదాలు. ఎఫర్మెస్ పాజిటివ్ రెస్పాన్స్ తెలియజేస్తాయి, ఎస్ ఇటువంటి పదాలు. నెగటివ్ అంటే నెగేషన్ అంటే నెగటివ్ సెన్స్కి తెలియజేసిన పదాలు, నో నాట్ నెవర్. మరి రీజన్ అంటే కారణాలు, ఏజెస్ ఇటువంటి పదాలు. కండిషన్ అంటే చూడండి కండిషన్ ఇఫ్ కానీ వెదర్ కానీ ఇటువంటి పదాలని మనం చెప్తాం. మరి కాంట్రాక్ట్, అలాగే ఇంట్రోగేటివ్ అంటే WH వాడితో పదాలు వచ్చినవి యాడ్వర్బ్ అంటాం. రిలేటివ్ అంటే హూ కానీ, అంటే ఇక్కడ వేర్ కానీ, ఓకే వేర్ కానీ వెన్ కానీ ఇటువంటి పదాలు వస్తే రిలేటివ్ యాడ్వర్బ్ అంటారు. టూ ఫార్మ్స్ యాడ్వర్బ్, కంపారిజన్ యాడ్వర్బ్, ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్. టూ ఫార్మ్స్ అంటే రెండు పదాలు కూడా యాడ్వర్బే అవ్వాలి. మరి కంపారిజన్ యాడ్వర్బ్స్ అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో కొన్ని పదాలు ఉంటాయి, మన పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్, అదే వాడు అది యాడ్వర్బ్గా కూడా తీసుకుంటాం. ఎక్స్క్లమేటరీ అంటే సడన్ ఫీలింగ్, సడన్ ఎమోషన్, దీస్ ఆర్ ది యాడ్వర్బ్స్ అంటాం. అయితే ఈ యాడ్వర్బ్లో చూసిన పదాలన్నిటి మనం ముఖ్యంగా ఏవి ఇంపార్టెంట్ అంటే యాడ్వర్బ్లో ఈ ఒక్కటే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి అవకాశం లేవు. ఇప్పుడు ప్రొనౌన్లో మనం ఐడెంటిఫై చేయవచ్చు, అలాగే ప్రొనౌన్లో ఇది దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, అలాగే వర్బ్లో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కానీ ఈ యాడ్వర్బ్కి వచ్చేటప్పుడు అన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే కొంత ఇంపార్టెంట్ లేనిది ఏమైనా ఉంది అంటే ఈ మూడే.
ఈ 3 అంటే ఎక్కడ ఉన్నట్టు టోటల్ 15 కైండ్స్లో ఈ 3 పెద్దగా అవసరం లేదు తప్ప రిమైన్ 12 కైండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుంది సార్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లు ఇంపార్టెంట్ అవుతుంది. ఆ క్వశ్చన్స్ గతంలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గతంలో ఏ తరహాల క్వశ్చన్స్ ఇచ్చారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ కూడా కొన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద యాడ్వర్బ్. మరి అడ్జెక్టివ్ అంటే ఏంటి? We should learn about the adjective. An adjective is a word which is the ఏంటంటామమ్మా adjective. దేన్ని adjective అంటాం? An adjective is a word which is of the quality, quantity and number of a noun or a pronoun. సో అందుకోసం ఈ adjectiveని మనం ఏమనొచ్చు అంటే క్వాలిఫైర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అమ్మా? క్వాలిఫైర్ అని చెప్పొచ్చు. దీన్ని క్వాలిఫైర్ అని చెప్పొచ్చు, దాన్ని అడ్జెక్టివ్ని. మరి క్వాలిఫైర్ అంటే ఎవరిని క్వాలిఫై చేయాలి? నౌన్ని లేదా ప్రొనౌన్ని, నౌన్ని లేదా ప్రొనౌన్ని క్వాలిఫై చేయాలి. ఎప్పుడైతే క్వాలిఫై చేయవచ్చు ఎలాగా? మై హెయిర్ ఈజ్ బ్లాక్, మై హెయిర్ ఈజ్ బ్లాక్. ఓకే, రోజ్ ఈజ్ రెడ్, రోజ్ ఈజ్ రెడ్. ఐ సే బ్యూటిఫుల్ రెడ్ రోజ్. సో ఇలా ఏదైనా చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు రోజ్ అనేది ఏంటైందమ్మా? నౌనా? నౌను. మరి రెడ్ అనేది ఏంటైంది? కలరా? కలర్ గురించి చెప్పేటప్పుడు ఏమవుతుంది? రోజ్ యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తుంది. మై హెయిర్ ఏ రంగులో ఉంది? బ్లాక్ రంగులో ఉంది. అంటే ఇక్కడ నౌన్ ఏ రూపంలో ఉంది? ఎక్కడ నౌన్ ఏ రూపంలో ఉంది? దాని యొక్క క్వాలిటీ ఏంటి? క్వాలిటీ గురించి, ఎక్కడ క్వాలిటీ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ లేదా నంబర్ గురించి తెలియజేస్తే దేని యొక్క నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్ తెలియజేసి వీటిని మనం ఏం చేయాలంటే క్వాలిఫై చేయాలి. క్వాలిఫై చేస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్. చూడండి, ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్తున్నాను. బ్యూటిఫుల్ గర్ల్ ఎలా స్టేట్మెంట్ ఉంది? ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ మీరు బాగా గమనించండి, స్టేట్మెంట్లో చాలా ఈజీ కదా. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమవుతుందో మనకి తెలియదు. అంటే ఇక్కడ గర్ల్ అనేది ఏమవుతుంది? నౌన్. సో ఐ సా బ్యూటిఫుల్, అప్పుడు ఇది ఏంటవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు అడ్జెక్టివ్ అవుతుంది అంటే ఎవరిని క్వాలిఫై చేసింది? ఐ సా, నేను చూశాను ఒక అందమైన అమ్మాయిని. ఆ అమ్మాయి ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఓకే, ఐ సా ఏ బ్యూటిఫుల్ సీన్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్. ఓకే, వీ వెంట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, సో ఎటువంటి పదాలు ఏదైనా వస్తే అలా ఏదైనా ఇక్కడ పర్టికులర్లో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ లేదా నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఎప్పుడైతే క్వాలిఫై చేసి తెలియజేస్తుందో అప్పుడు మనం చెప్పవచ్చు అది అడ్జెక్టివ్. అందుకోసమే క్వాలిఫైర్. అందుకోసం దీనికి ఏంటంటారంటే క్వాలిఫైర్. క్వాలిఫై చేయాలి. అది ఏ రూపంలో? క్వాలిటీ రూపంలో, క్వాంటిటీ పరిమాణం రూపంలో లేదా సంఖ్య రూపంలో. ఐ హ్యావ్ 2 pens. ఐ హ్యావ్ 2 pens. సో ఇక్కడ పెన్ అనేది ఏంటైందమ్మా? ఇక్కడ చూడండి, నంబర్ రూపంలో క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ గుణం అనేది ఒకటే కాదు, నంబర్ రూపంలో కూడా క్వాలిఫై చేయాలి. ఎప్పుడైతే నంబర్ రూపంలో కూడా క్వాలిఫై చేస్తుందో అప్పుడు దానిని నంబర్ రూపంలో కావచ్చు, పరిమాణం కావచ్చు, గుణం కావచ్చు, ఈ 3 రూపంలో క్వాలిఫై చేస్తే దాన్ని అడ్జెక్టివ్. సో ఇక్కడ అడ్జెక్టివ్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్, నంబరికల్ ప్రొనోమినల్ అడ్జెక్టివ్. ఇంకా వీటన్నిటిలో ఇంకా డివైడ్ చేస్తే దాదాపు 7 అంటే మొత్తం పైన 20 కైండ్స్ ఉంటాయి. ఈ 20 కైండ్స్ మనం క్లియర్గా నేర్చుకోవాల్సిందే. మీకు వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి చెప్పిన పార్ట్ ఆఫ్ స్పీచ్లో యాడ్వర్బ్ అలాగే అడ్జెక్టివ్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎవరైతే మరి క్లియర్గా తెలుసుకుంటారో వారికి ఈజీగా మార్క్స్ వస్తుంది. మరి కాబట్టి అంత సమయం లేదు కాబట్టి మన దగ్గర క్విక్ రివిజన్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడే చెప్పాను, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్, ప్రొనోమినల్. నా స్వతసిద్ధ నా హస్తాలతో నేను రాసిన మెటీరియల్ మై డియర్ ఫ్రెండ్స్. నేను స్వయంగా బుక్ రాశాను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బుక్ అనేది పబ్లిష్ కాలేదు. అందుకోసం మెటీరియల్ ఎవరికి నేను ప్రింట్అవుట్ ఇవ్వట్లేదు. వెరీ మీ అందరి యొక్క సహకారం చేత త్వరలో మనం బుక్స్ రిలీజ్ చేయడానికి ప్రతిపాదన అయితే ఉంది. సో మరి అది దైవ అనుగ్రహం. నేనైతే సంకల్పం అయితే చేశాను, కానీ దైవ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాను. కొన్ని కారణాల వల్ల బుక్ అనేది పబ్లిష్ అవ్వలేదు, ప్రింట్అవుట్ అవ్వలేదు, పబ్లిష్ అవ్వలేదు. లేదు అంటే ఇంత డీటెయిల్గా డెప్త్గా ఎక్కడ కూడా మెటీరియల్ రూపంలో దొరుకుతుంది. కానీ ఇంత డీటెయిల్గా డెప్త్గా మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే తీసుకొచ్చాను, కానీ ప్రింట్అవుట్
చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మీకైతే మెటీరియల్ రూపంలో అయితే అది వస్తుంది, ప్రింట్అవుట్ ఒకటే అవ్వదు. సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ప్రాపర్ అడ్జెక్టివ్, ఎపిటెట్ అడ్జెక్టివ్, పార్టిసిపల్ అడ్జెక్టివ్, ఈ 4 అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, క్వాలిటీ గురించి తెలియజేయాలి. ఓకేనమ్మా? క్వాలిటీ గురించి ప్రాపర్ క్వాలిటీ అంటే ఏంటమ్మా? కలర్, టేస్ట్, ఫీలింగ్, ఇటువంటి కండిషన్, ఇటువంటి కలర్ అంటే రెడ్, బ్లాక్, బ్లూ ఇవిడానికి వస్తాయి కదా. సో అటువంటి ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ప్రాపర్ నౌన్ నుంచి ఉద్భవించినటువంటి వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా అంటే ప్రాపర్ నౌన్ అంటాం కదా. ఇండియా అంటే ప్రాపర్, దీనికి మనం అడ్జెక్టివ్గా మార్చాలి. ఎలా రాయాలి? ఇండియన్. సో విచ్ వర్డ్ ఈజ్ మోడిఫైడ్ బై ది ప్రాపర్ నౌన్ టు ప్రాపర్ అడ్జెక్టివ్ by adding some prefixes or suffixes is called proper adjective. ఇండియా అంటే ఒక దేశాన్ని సూచిస్తుంది, ఇండియా అంటే ఆ దేశానికి చెందిన వ్యక్తి గురించి తెలియజేస్తుంది, కాబట్టి ఇక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎపిటెట్ అడ్జెక్టివ్ అంటే పర్టికులర్గా ప్రయారిటీ చెప్పడం. పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటే వర్బ్ 2, వర్బ్ 3 అండ్ వర్బ్ 4 ఏదైతే వస్తుందో దాన్ని మనం పార్టిసిపల్ అడ్జెక్టివ్ అనేసి అంటాము. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, లిమిటింగ్ అడ్జెక్టివ్ రెండోది ఏంటంటే లిమిటింగ్. ఎంపసైజింగ్ అడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్, డెఫినెటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్, ఇండెఫినెటివ్. ఎంపసైజింగ్ ఏదైనా ఒక దాన్ని పర్టికులర్గా ప్రయారిటీ ఇచ్చి చెప్తే, మస్ట్ క్వాంటిటేటివ్ పరిమాణం గురించి తెలియజేస్తే, డెఫినెట్గా ఒక ఏదైనా డెఫినెటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఉంటే ఇండెఫినెట్ న్యూమరికల్ పర్టికులర్గా ఒక నంబర్ గురించి తెలియజేస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. పర్టికులర్ లేకున్ని పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రొనోమినల్ చూడండి, ఇక్కడ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఎందుకంటే ఇవన్నీ కొంత చదివితే మనకి అవగాహన వస్తుంది, కానీ ఇవి ఎప్పుడు కన్ఫ్యూజ్. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేది ప్రొనౌన్లో వస్తుంది, యాడ్వర్బ్లో వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, సో చూడండి ఇవన్నీ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ మనం చదివాము. ఇప్పుడు డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ చదువుతున్నాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ చదివాము, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ చూడండి. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, రిలేటివ్ అడ్జెక్టివ్, ప్రిడికేటివ్ అడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్, కంపారిజన్ అడ్జెక్టివ్, ఆర్టికల్ సైజ్ అడ్జెక్టివ్. దీంట్లో ముఖ్యంగా మనకి ఎక్కడెక్కడ రానివి ఏంటంటే, రిపీటెడ్ కానివి ఏంటంటే ఒక ఆర్టికల్ ఏజ్ అడ్జెక్టివ్, ప్రిడికేటివ్ యాజ్ ఏ అడ్జెక్టివ్. ఈ 2 పదాలే, ఈ 2 కైండ్స్ మాత్రమే రిపీటెడ్ కాదు. కానీ ఈ మిగిలిన 7 అయితే మాత్రం రిపీటెడ్ అవుతుంది. ఎక్కడ రిపీటెడ్ అవుతుంది? ప్రొనౌన్లో రిపీటెడ్ అవుతుంది. అలాగే ఇంకొక దగ్గర ఎక్కడ రిపీట్ అవుతుంది అంటే యాడ్వర్బ్లో రిపీట్ అవుతుంది. ఇప్పుడే మనం మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రొనౌన్కి మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? ప్రొనౌన్కి నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొనౌన్కి మరి అడ్జెక్టివ్ ఉన్న డిఫరెన్స్ మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే దిస్ బుక్ ఈజ్ మైన్. ఇలా 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒక దగ్గర ప్రొనౌన్ వస్తుంది, ఇంకో దగ్గర అడ్జెక్టివ్ వస్తుంది. ఇది కదా అసలైన సబ్జెక్ట్ మనం తెలుసుకోవాల్సింది. ఒక దగ్గర ప్రొనౌన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో దగ్గర అడ్జెక్టివ్ వస్తుంది. మరి ఏది ప్రొనౌన్, ఏది అడ్జెక్టివ్? ఈ 2 డిస్ అనేది డెమోన్స్ట్రేటివ్ ఏంటంటే డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా చెప్తాము, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా చెప్తాం. దిస్, దట్, దీస్, దోస్. వర్డ్ ఒక్కటే కానీ ఒక దగ్గర ప్రొనౌన్గా పనికి వస్తుంది, ఇంకో దగ్గర అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ ఎ ప్రొనౌన్, ఇన్ సమ్వేర్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ అడ్జెక్టివ్, బట్ ద వర్డ్ ఈజ్ ద సేమ్. మరి అలాంటప్పుడు ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే వీ హ్యావ్ టు నో ది డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సింది. ఈ డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడే చూడండి, దిస్ ఈస్ మై బుక్ అన్నాడు, దిస్ బుక్ అన్నాడు. ఎక్కడ దిస్ ఉంది, ఎక్కడ రెండిట్లో ఒక చిన్న క్లారిటీ ఉంది, గమనించారా? దీన్నే కోతి చిట్టుగా అంటారా, క్లారిటీ అంటారా, షార్ట్ కట్ అంటారా, లేదా బెస్ట్ టిప్స్ అంటారా? చాయిస్ ఇస్ యువర్స్. బట్ నా ఉద్దేశంలో ఇటువంటి ట్రిక్స్ బోల్డ్ మన ఏప్లో క్లాసులు చెప్పడం జరిగింది. బుక్ అంటే ఏటమ్మా నౌను. ఏదైనా ఒక వర్డ్ నౌను ముందు ఉంటూ నౌన్ని క్వాలిఫై చేస్తే నా మాట వినాలి. నౌను ముందు ఉండు, నౌన్ ఏట ఉండాలి ముందు ఉంటూ, నౌన్ ఏం చేయాలి? క్వాలిఫై చేయాలి. బిఫోర్ ఉండాలి, నౌన్ ముందు బిఫోర్. సో బిఫోర్ ఉండాలి, నౌన్ బిఫోర్ ఉంటూ నౌన్ను క్వాలిఫై చేస్తే అది ఏదైనా ఏమవుతుందంటే అడ్జెక్టివ్. అది ప్రొనౌనా, యాడ్వర్బ్, అది ప్రొనౌన్కి సంబంధించిన పదాలా, యాడ్వర్బ్కి సంబంధించిన పదాలతో మన సంబంధం లేదు. ఎప్పుడైనా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కానీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కానీ, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్ కానీ, ఆ పదాలు పొసెసివ్ ప్రొనౌన్ కానీ, ఆ పదాలు అన్నీను కూడా
అన్నీను కూడా ప్రొనౌన్గా పనిచేస్తుంది, యాక్ట్ చేస్తుంది. యాడ్జెక్టివ్ కూడా యాడ్జెక్ట్ చేస్తుంది. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకోండి. ఏ వర్డ్ అయితే బిఫోర్ నౌన్ ముందు, ఏ వర్డ్ అయితే నౌన్ ముందుంటూ నౌన్ క్వాలిఫై చేస్తే అది ఏమవుతుంది? అడ్జెక్టివ్. సో దిస్ ఇస్ ద ఏమవుతుంది అంటే దిస్ ఇస్ ద అడ్జెక్టివ్ అండ్ దిస్ ఇస్ ద ప్రొనౌన్. నౌన్ గురించి తెలియజేస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్ ఏది రావాలి? నౌన్ లేదా ప్రొనౌన్, కాబట్టి ఇది వస్తుంది. సో దిస్ ఇస్ ఇంత షార్ట్ ట్రిక్, షార్ట్ క్లాస్ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గమనించాలి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంతే, అలాగే ఇంట్రోగేటివ్, పొసెసివ్ ఇవన్నీ కూడా అంతే. మరి వర్డ్ వర్బ్ అంటే యాడ్ వర్బ్. మరి యాడ్ వర్బ్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రోగేటివ్ తీసుకుందామా? ఒక దగ్గరేమో ఇంట్రోగేటివ్ యాడ్ వర్బ్ అవుతుంది. ఓకే, డబుల్ హెచ్ వర్డ్ పదాలే ఒక దగ్గర వాట్ అని వచ్చింది, లేదా వేర్ అనేసి వచ్చింది. ఒక దగ్గర హూ అనేసి వచ్చింది, ఒక దగ్గర హూ వచ్చింది, వేర్ అని వచ్చింది. వేర్ అంటే దేనికి? ప్లేస్ని సూచిస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇట్ ఈస్ ద యాడ్ వర్బ్ అవుతుంది. మరి హూ అంటే ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ప్రొనౌన్ ఎప్పుడు అవుతుంది? అడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుంది? హూ అనేది వస్తూ పక్కన నౌన్ అయితే, నౌన్ ఉంటూ నౌన్ క్వాలిఫై అయితే అప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. లేదా సబ్జెక్ట్ ప్లేస్లో కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటూ నౌన్ గురించి అంటే సబ్జెక్ట్ గురించి తెలియజేస్తే అప్పుడు ఏమవుతుంది? హూ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇలా షార్ట్ ట్రిక్స్ మనం గుర్తుంచుకుంటే చాలు. క్లాసులో చాలా డీటెయిల్గా చెప్పాను, వెరీ వెరీ వెరీ. అయితే ఇక్కడ ప్రపోజిషన్లో ఈ అడ్జెక్టివ్లో కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అన్ని ఈ రెండు తప్ప మిగతావన్నీ అడ్జెక్టివ్లు అన్ని ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ లేదంటూ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్. అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్లో మీరు ఏమైనా నేర్చుకోవాలంటే చాలా డీటెయిల్గా ప్రొనౌన్ గురించి నేర్చుకోవాలి, అలాగే యాడ్ వర్బ్ గురించి నేర్చుకోవాలి, అలాగే అడ్జెక్టివ్ గురించి నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత వర్బ్ గురించి నేర్చుకోవాలి. వర్బ్, ప్రొనౌన్, వర్బ్, యాడ్ వర్బ్, అడ్జెక్టివ్ ఈ 4 కామన్. మరి నౌన్ గురించి అందరూ తెలుస్తుంది, ప్రిపోజిషన్ గురించి అందరూ తెలుస్తుంది, కంజంక్షన్ గురించి అందరూ తెలుస్తుంది. కానీ ఈ 4 గురించి మాత్రం క్లియర్గా తెలుసుకోవాలి. అయితే వర్బ్ కూడా నా లిస్ట్లో లేదు, ఎందుకంటే క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ టాపిక్. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయితే ప్రొనౌన్, యాడ్ వర్బ్, అడ్జెక్టివ్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి. ఓకేనా? వచ్చే క్వశ్చన్స్కి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి, ఎలా రాయాలని ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ కొన్ని ఉదాహరణ తీసుకుని చూడండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి అనిపిస్తుంది, చెప్తున్నాను కదా. పార్ట్ ఆఫ్ స్పీచ్ మన యాప్లో చూస్తే టోటల్గా 14 hours క్లాస్ ఉంటుంది. అంత అద్భుతంగా డీటెయిల్గా డెప్త్గా గ్రామర్ అర్థం కాని వారు, గ్రామర్ రాని వరకు, బేసిక్ అవగాహన లేని వారు కూడా ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమయ్యే రీతిలో చాలా డెప్త్గా చెప్పాను. కానీ 14 గంటల క్లాస్ గంటలో చెప్పాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు అందరూ గురు పొజిషన్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అందుచేత ఇక్కడ అన్ని షార్ట్ కట్టే చెప్తున్నాను తప్ప మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చూద్దాం. మై ఫ్రెండ్ హ్యాస్ బాట్ డేస్ కార్స్ అన్నారు. సో చూస్ ది ఆప్షన్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నట్టు దాన్ని చూస్ చేసి రాయండి అన్నారు. సో ముందు నంబర్ రావాలి, తర్వాత అడ్జెక్టివ్ రావాలి కదా, తర్వాత నౌన్ రావాలి. సో చూడండి, నంబర్ వచ్చింది, తర్వాత అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్, సో స్పోర్ట్స్. సో ఇలా మనం ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అని చెప్పడం జరుగుతుంది. మనం ఎంఫసైజింగ్ తర్వాత నంబరికల్ అడ్జెక్టివ్, డెఫినెటివ్ నంబరికల్, ఇండెఫినెటివ్ నంబరికల్ అడ్జెక్టివ్ కదా, దాంట్లో ఎక్కడ మనం నేర్పిస్తాం. సో ఇది ఎవరికి వచ్చింది అంటే ప్రిన్సిపల్కి వచ్చినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా ప్రిన్సిపల్కి వచ్చిన, ఇది పీజీటీకి వచ్చినటువంటి, ఇది కూడా ప్రిన్సిపల్కి వచ్చిన క్వశ్చన్. అలాగే దీంట్లో ఎక్కడెక్కడ తీసుకున్నానంటే ప్రిన్సిపల్కి, పీజీటీకి మరియు టీజీటీ గతంలో వచ్చినటువంటి PYQ క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాను. సో గమనించగలుగుతారు, రైట్. ద విండోస్ ఆర్ నాట్ వెరీ క్లీన్ అని చెప్పారు, చూసారా? వెరీ క్లీన్. సో ఇక్కడ వెరీ అనేసి వచ్చింది, చూసారా? వెరీ క్లీన్. క్లీన్ అంటే ఏంటమ్మా? ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది, ద అండర్లైన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ కదా, ఈజీగా మనం చెప్పవచ్చు. ఇక్కడ విండో ఎలా ఉంది, విండో గురించి ఎలా ఉంది, ఈ నౌన్ని ఏం చేసింది? ఇక్కడ నౌన్ని క్వాలిఫై చేసింది. నౌన్ ఎలా ఉంది? వెరీ క్లీన్. నౌన్ ఎలా ఉంది? చాలా క్లీన్గా ఉందంట. అంటే నౌన్ ఏం చేసింది? అక్కడ క్వాలిఫై చేస్తుంది కాబట్టి డైరెక్ట్ విసే అడ్జెక్టివ్. నౌన్ అయితే కాదు, వర్బ్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ వర్బ్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పక్కనే రావాలి కాదు. యాడ్ వర్బ్ అంటే వర్బ్ని మోడిఫై చేయాలి, మోడిఫై చేయలేదు కదా, గుణాన్ని గురించి తెలియపరిచింది. సో రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ బోత్ ద పొసెసివ్ ప్రొనౌన్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్? సూపర్ క్వశ్చన్ అండి.
ఇది పీజీటీలో అడిగిన క్వశ్చన్. చూడండి, పీజీటీలో 15 నెంబర్ క్వశ్చన్ కావాలి, మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే చెక్ చేసుకోండి. అది పొసెసివ్ ఎడ్జెక్టివ్గా ఉపయోగించాలట, పొసెసివ్ ప్రొనౌన్గా ఉపయోగించాలంట. మరి చూడండి, వేర్ అంటే యాడ్వర్బ్ అంటాం, కాదు. వాట్ అంటే కూడా వాట్. సో మేనర్ గురించి తెలియజేస్తే యాడ్వర్బ్. హూమ్ అయినా అవ్వాలి, హూజ్ అయినా అవ్వాలి. ఇది మనం గమనించాల్సింది. సో హూమ్ అయితే కాదు. సో రైట్ ఈజ్ ద హూజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే హూ అని మనం చెప్తున్నాము కదా, హూ అంటే దాన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ తీసుకోవచ్చు, రిలేటివ్ అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు కదా. సో అందుకోసం పొసెసివ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్గా మనం తీసుకుంటాం కదా. ఇక్కడ ఏం అడిగారంటే పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ కలిగి ఉండుట. హూజ్ ఎవరిది, తనది కదా. కలిగి ఉండుట అనేసి వచ్చే పదం ఇక్కడ వచ్చింది. ఇక్కడ హూమ్ అంటే మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ హూజ్ అంటే కలిగి ఉండుట, కాబట్టి హూజ్ ఇస్ ద పొసెసివ్ ప్రొనౌన్గా మనం ఉపయోగించవచ్చు, పొసెసివ్ అడ్జెక్టివ్ కింద ఉపయోగించవచ్చు. అయితే వాడు ఏ పదం అని అడిగారు. మరి పర్టికులర్గా అది పొసెసివ్ అడ్జెక్టివ్గా మనం చెప్పాలి అంటే నౌన్ పక్కన ఉంటూ నౌన్ క్వాలిఫై చేస్తే అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది, లేదా సబ్జెక్టివ్ ప్లేస్లో వస్తే ప్రొనౌన్ అయిపోతుంది. సో దట్ ఈస్ హూజ్ బుక్ ఈజ్ దిస్. అప్పుడు ఏంటి అడ్జెక్టివ్. ఓకే, సో అలా నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ హ్యాస్ అడ్జెక్టివ్ గ్రామటికల్ కరెక్ట్ ఆర్డర్. సో అడ్జెక్టివ్ని గ్రామటికల్ కరెక్ట్ ఆర్డర్ రూపంలో ఏ సెంటెన్స్ ఉంది అని అడిగారు. చూడండి, బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ ఎవల్. చూడండి, బ్యూటిఫుల్ లార్జర్, ఓల్డ్ బ్యూటిఫుల్ లార్జ్ ఎలక్ట్రిక్ కెటిల్. మరి చివరికి ఇక్కడ నౌన్ వచ్చింది, రైట్. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, ఓల్డ్ ఇక్కడ అడ్జెక్టివ్ ఓల్డ్ బ్యూటిఫుల్ అంటామా, కాదు కదా, పోయింది. కెటల్ ఓల్డ్ బ్యూటిఫుల్, సెంటెన్స్ రాంగ్. ఎలక్ట్రికల్ లార్జ్ ఓవల్ ఓల్డ్ బ్యూటిఫుల్ కెటల్, ఎలక్ట్రికల్ లార్జ్ ఎక్కడ సెంటెన్స్ మిస్టేక్ ఉంది. సో బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ ఓవల్ ఎలక్ట్రికల్ కెటిల్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇలా క్వశ్చన్స్ ఏ రూపంలో ఇస్తున్నారు చూసారా. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎలా చదువుతున్నాము, అది నౌనా ప్రొనౌనా వర్బ్ అడ్జెక్టివ్ అని ఫైండ్ అవుట్ చేసింది. ఈ ఒక్క దగ్గర ఆగిపోతున్నాం కదా. వేరియేషన్స్ అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ మనం ఆన్సర్ అయ్యాలంటే ఈ డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. ఏమన్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, కరెక్ట్ కానిది. అడ్వర్బ్స్ మోడిఫై ది వర్బ్ అడ్జెక్టివ్ అండ్ ద అడ్వర్బ్స్, రైట్. ఇప్పుడు మనం అన్నాం డెఫినేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పాను ఇంతకు ముందే కదా. చూడండి, డెఫినేషన్ కోసం నుంచి వచ్చింది క్వశ్చన్. అడ్వర్బ్స్ లైక్ ఆఫెన్ సమ్టైమ్స్ ప్రాబబ్లీ గో ఆఫ్టర్ ఆక్సిలరీ వర్బ్స్. ఎస్, హెల్పింగ్ వర్బ్ తర్వాత అడ్వర్బ్స్ వస్తాయి. ఆల్ అడ్వర్బ్స్ కెన్ గో బిట్వీన్ ది వర్బ్ అండ్ ది ఆబ్జెక్ట్. ఎక్స్ప్రెన్స్ ఆఫ్ ది ప్లేస్ యూజువల్ గో బిఫోర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. సో చూడండి, ఆల్ అడ్వర్బ్స్ కెన్ గో బిట్వీన్ ది వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఆల్ అడ్వర్బ్స్ అన్ని అడ్వర్బ్లు బిట్వీన్ ది వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మధ్య వెళ్తుందా, ఇది మనకి ఆన్సర్ దొరికింది. సో నాట్ ట్రూ అని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ప్లేస్ యూజువల్లీ గో బిఫోర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది టైం. సో ఏదైనా ఒక వర్డ్ని క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయాలంటే అది ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని గురించి డిఫరెంట్ తెలిసి ఉండాలి. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అని చెప్పారు. స్టిల్ అనే పదానికి ఏంటి అన్నాడు, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, నౌనా, కంజంక్షనా. స్టిల్ అనేది నౌన్ కాదు కదా, నేమింగ్ వర్డ్ అయి ఉండాలి. కంజంక్షన్ అంటే సెంటెన్స్ మధ్యన రావాలి, రెండింటికి జాయిన్ చేయాలి, రెండు స్టేట్మెంట్ లేదు. యాడ్వర్బ్ అయినా రావాలి, అడ్జెక్టివ్ అయినా రావాలి. కానీ వాటర్స్ అనేది ఇక్కడ నౌన్ కదా, నౌన్ ఉంది కాబట్టి నౌన్ ముందు వచ్చింది కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోట్ ఇట్. సో క్వశ్చన్ని చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఈ షార్ట్ కట్. ముందు మీరు ప్రతి ఒక్క దాని గురించి ఏం తెలుసుకోవాలంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. తర్వాత దాని కైండ్స్ ఏవైతే ఉంటాయో కైండ్స్ యొక్క డెఫినేషన్ నేర్చుకోవాలి. తర్వాత కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో క్వశ్చన్స్ వస్తుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ రూపంలో వచ్చే క్వశ్చన్ ప్రతిదీ వాడు డెఫినేషన్ అడగని, డిఫరెన్స్ అడగని, లేదా కీవర్డ్తో పాటు క్వశ్చన్ అడగని, ఏ రూపంలో అడిగినా యూ కెన్ ఏబుల్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. మీకు ఇప్పుడు అవగాహన వచ్చింది అనుకుంటాను ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలనేది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇంకా చాలా డెప్త్గా చెప్పాలని ఉంది కానీ ఉన్నటువంటి తక్కువ సమయ భావంలో చాలా షార్ట్ కట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీని నుంచి మనం ఈరోజు ఈవినింగ్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కొన్ని యాడ్వర్బ్, అడ్జెక్టివ్, మరి ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ చాలా ఈజీగా తెలిసి ఉంటుంది. సో దాని గురించి మనం
ఒక 20-30 క్వశ్చన్ తీసుకుని లైవ్ సెషన్లో కండక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ తరహాల క్వశ్చన్ వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఈజీగా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి అందరూ షేర్ చేసి మరికొంత సపోర్ట్ అందించి మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డకి మంచి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎగ్జామ్ అయినంత వరకు నా తరపు నుంచి 100% సపోర్ట్ నేను అయితే అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను. అందరూ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. అదే మన ఒక అంతిమ లక్ష్యం, టు బికమ్ ఏ క్వాలిఫైర్ ఇన్ ది ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. థ్యాంక్ యూ.